బ్రేకింగ్ న్యూస్. దేశంలో మావోయిస్టులను నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు ఇవాళ్లతో ముగుస్తుంది. సరిగ్గా రాత్రి 12 గంటలతో గడువు పూర్తయిపోతుంది. అయితే ఇప్పటివరకు పలువురు కీలక మావోయిస్టు నేతలు ఇంకా అజ్ఞాతంలోనే ఉండటంతో ఆపరేషన్ కగార్ అసంపూర్తిగానే మిగిలింది. ఇంకా అడవుల్లోనే ఉన్న కీలక మావోయిస్టు నేతలను పట్టుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో బలగాలు అడవులలో అవిశ్రాంతంగా గాలిస్తున్నాయి. మావోయిస్టు తెలంగాణలో డీజీపీ కీలక విన్నపం చేశారు. మావోయిస్టులకు అజ్ఞాతంలో ఉన్న నాయకులు ఆయుధాలు వదిలిపెట్టి అడవిని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలి అని పిలుపునిచ్చారు. గత 2 ఏళ్లలో తెలంగాణ పోలీసుల వ్యూహాలు ఫలించాయని, దాదాపు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు అని డీజీపీ చెప్పారు. అయితే తెలంగాణకు చెందిన 6 కీలక నేతలు ఇంకా ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలలో పాల్గొంటున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇంకా లొంగిపోవాల్సిన మావోయిస్టు నేతల జాబితాను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళ ఫోటోగ్రాఫ్లతో సహా పోలీసులు రిలీజ్ చేసిన వివరాలు. ప్రస్తుతం గణపతి నేపాల్లో ఉన్నాడు అని అంటున్నారు. సో గణపతికి సంబంధించిన డేటా కూడా ఇంకా పూర్తిగా తెలియట్లేదు. అలాగే ఉజ్నూర్ నరహరి అలియా సంతోష్, వర్తశేఖర్, మంగ్తు, జోడే రత్నబాయ్, సుజాత, నక్కా సుశీల అలియా శ్రేలా. సో ఈ లిస్ట్ని విడుదల చేస్తారు. వీళ్ళందరూ ఇంకా అడవుల్లోనే ఉన్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ముప్ప లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య గద్వాలకు చెందిన జోడే రత్నాబాయ్ అలియా సుజాత ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరితో పాటు హనుమకొండకు చెందిన పసునూరి నరహరి, సికింద్రాబాద్కు చెందిన వర్తశేఖర్, హైదరాబాద్కు చెందిన నక్కా సుశీల, సిద్దిపేట జిల్లాకు చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ రూపీలు ఇంకా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. దేశాన్ని నక్సలైట్ రహిత దేశంగా మార్చాలి అన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఇవాళ్లతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు లొంగిపోవాలి అని, శాంతియుత మార్గంలోకి రావాలి అని పోలీసు శాఖ మరోసారి స్పష్టం చేస్తోంది. ఇంకా కొంతమంది మావోయిస్టులు అజ్ఞాతంలోనే ఉండటం, జనజీవన స్రవంతిలోకి రావటానికి విముఖత చూపిస్తూ ఉండటంతో ఆపరేషన్ కగార్ అసంపూర్తిగానే మిగులుతోందా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, తెలంగాణకు చెందిన వారు ఇంకా కొంతమంది కీలక నక్సలైట్లు ఇంకా అడవుల్లోనే ఉన్నారు. సో డెడ్ లైన్ ఈరోజు 12 గంటలతో ముగియబోతోంది. సో ఆపరేషన్ కగార్ అసంపూర్తిగా ముగుస్తోంది అనుకోవాలా, లేదు ఈ 12 గంటల్లో ఏమన్నా జరిగే అవకాశం ఉందా? అంటే కేంద్ర బలగాలు గత కొన్ని నెలలుగా అడవులన్నిటిని కూడా జల్లెడ పడుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన అడవులు ఏవైతే ఉన్నాయో కర్రెగుట్టలు, వాటిలో కూడా కూంబింగ్ నిర్వహించారు. జాతీయ పతాకాన్ని కూడా ఎగరవేయడం జరిగింది. ప్రస్తుతం అడవుల్లో మావోయిస్టులు ఎవరూ లేరు అని చెప్పేసి కూడా బస్తర్ అడవుల్లో కూడా ఎవరు లేరని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేయడం జరిగింది. ఆదివాసీలకి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందుతున్నాయి. నక్సలైట్ల విముక్తి భారత్ కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైంది అని చెప్పేసి కూడా అమిత్ షా ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణకు చెందిన 6 మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడున్నారో వారి ఆచూకీ తెలియదు. ఖచ్చితంగా వారు కూడా జనజీవ స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా నిన్న తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వారికి చెప్పి ఏదైతే గతంలో 2 సంవత్సరాలుగా 721 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు కాబట్టి మిగతా వారు కూడా తెలంగాణ క్యాడర్కు చెందినటువంటి వారు, తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకులు కొంతమంది ఇంకా లొంగిపోవాల్సింది కాబట్టి వారు ఎక్కడున్నా సరే తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవాలి. వారికి కావాల్సినటువంటి పునరావాస సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు అందిస్తారు. ఇప్పటికే లొంగిపోయిన వారందరూ కూడా ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంది. వారికి జనజీవ స్రవంతిలో కలిసి వారి కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు కాబట్టి మిగతా 6 కూడా వచ్చి లొంగిపోవాలి. అందులో గణపతి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. గణపతి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి 2.5 సంవత్సరాల నుంచి ఇటు ఎస్ఐబి కానీ పోలీసుల నిఘా కానీ ఎక్కడ కూడా చిక్కలేదు. ఆయన ఇక్కడ ఉన్నట్టే ఆధారాలు లేవు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. కానీ గత నెల నుంచి కూడా గణపతి
పోలీసులకు టచ్లో ఉన్నాడు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి టచ్లోకి వెళ్ళి లొంగిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన లొంగిపోయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ నిన్న డీజీపీ శివధర్ రెడ్డి ఏదైతే ఆయన లెటర్ రిలీజ్ చేశాడో దానికి సంబంధించి మిగతా మావోయిస్టులు లొంగిపోవాలి, ఇంకా గణపతి కూడా టచ్లో లేడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు అనేది కూడా తెలియదు, ఆయన పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని చెప్పేసి సమాచారం ఉంది. కాబట్టి గణపతి కూడా వచ్చి లొంగిపోవచ్చు, ఆయన ఆరోగ్యానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, దానికి మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆయన ఒక విన్నపం అయితే నిన్న ఆ లెటర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకొని భారతదేశంలో నక్సలైట్లు అనేది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా పదే పదే చెప్పారు. ప్రస్తుతం అమిత్ షా కూడా అదే ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా బస్తార్ అడవిలో ప్రస్తుతం ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాలు కానీ మావోయిస్టులు కానీ లేరు, కేవలం ఆదివాసులు మాత్రమే ఉన్నారు. వారికి ఇక ప్రభుత్వం నుంచి వచ్చే దాదాపు మావోయిస్టులందరూ లొంగిపోవడము లేదు ఎన్కౌంటర్లో చనిపోవడము జరిగింది. సో 100 మందికి లోపులోనే మావోయిస్టులు ఇంకా అడవుల్లో ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇక ఎటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది? ఒకవేళ కీలక నేతలు ఇంకా అడవుల్లో ఉన్నారు కాబట్టి, అజ్ఞాతంలోనే ఉన్నారు కాబట్టి, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదు కొన్ని రోజులు మెల్లగా మళ్ళీ రిక్రూట్మెంట్కి విస్తరణకు దారితీసే అవకాశం ఉండదా? దాని గురించి పోలీస్ అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? లేదనే చెప్తున్నారు ప్రస్తుతానికి, ఎందుకంటే రిక్రూట్మెంట్ లేదనే చెప్తున్నారు. ఎందుకంటే అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి, కాలం మారింది, టెక్నాలజీ మారింది, సాయుధ పోరాటం అనేది తుపాకులు పట్టుకొని ఇప్పుడు అడవుల్లో పోరాటం చేయాల్సిన పరిస్థితులు లేవు, దానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే ఆదివాసీలు కూడా డెవలప్ అవుతున్నారు, వారు పట్టణాలతో కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ఎట్టి పరిస్థితులు లేవని చెప్పేసి లొంగిపోయిన అగ్రనాయకులంతా కూడా పోలీసులు ఎదుట కావచ్చు, ఇటు మీడియా ఎదుట చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు 12 గంటల ఆపరేషన్ గగర్ విజయవంతంగా ముగిసినట్టేనా? ఇంకా అజ్ఞాతంలో ఉన్నటువంటి వారిని పట్టించుకోని అవసరం లేదు అని అనుకుంటూ ఉన్నారా? అలాగే అజ్ఞాతంలో ఉండిపోతారు, ఇక ఎటువంటి రిక్రూట్మెంట్ కార్యకలాపాలు జరగవు, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా? అంటే కేంద్రం ఒక ప్రకటన చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు డేట్ ముగిసిన తర్వాత రేపు ఎలాంటి ప్రకటన చేస్తుంది కాబట్టి, ఎందుకంటే మావోయిస్టులు ఏదైతే వాళ్ళ ఉద్యమాన్ని పంతా మార్చుకుంటామని చెప్తున్నారు, ప్రజల సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి వచ్చే మేము పోరాడతామని చెప్పేసి కూడా లొంగిపోయిన మావోయిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టుల రహిత భారతదేశంగా తీర్చిదిద్దేందుకే మేము మార్చి డెడ్ లైన్తో ముందుకు వెళ్ళామని చెప్పేసి అమిత్ షా అనేక ప్రకటనలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎంతమంది నక్సలైట్లు ఉన్నారు, ఇప్పటికే గత 4 నెలల నుంచి కూడా కర్రెగుట్టలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆ ఎన్కౌంటర్లో చనిపోతామనే చాలా మంది, వందల మంది మావోయిస్టులు ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్కి చెందిన మావోయిస్టులు కూడా తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. వీరు పునరావాసానికి సంబంధించిన ప్యాకేజీ ఇవ్వడం, వారికి రక్షణగా ఉంటామని చెప్పడం, వారికి ఒక భరోసా కల్పించడంతో ఎస్ఐబి చేసినటువంటి ఆపరేషన్లో చాలా కీలకమైనటువంటి మావోయిస్టు నాయకులు, దేవ్జీ లాంటి సెంట్రల్ కమిటీ నాయకుడు ఆయననే మొత్తం నాయకత్వం వహిస్తున్నారని చెప్పేసి కూడా చర్చ జరిగింది. కానీ అలాంటి దేవ్జీనే తెలంగాణ పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు మేము ప్రజలకు సంబంధించిన రాజకీయంగా పోరాడతామని చెప్పేసి కూడా నేరుగా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఎజెండా కూడా రాజకీయ ఎజెండాతోనే మేము బయటికి రావడం జరిగింది, మా పోరాటం మాత్రం ఆగదు, నక్సలిజాన్ని ఎవరు అంతం చేయలేరు అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి రూపం మార్చుకొని ఉద్యమం చేస్తాం తప్ప ఇప్పుడు అడవుల్లో ఉండి పోరాటం చేసేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు, ఇటు కేంద్ర బలగాలు కూడా సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు అన్ని కూడా అడవులన్నిటిని కూడా జల్లెడ పడుతున్నాయి. కాబట్టి ఈ రోజు కూడా ఇంకా కర్రెగుట్టల్లో కూంబింగ్ జరుగుతుంది. కూంబింగ్ తర్వాత ఏమైనా ఎన్కౌంటర్లు జరిగితే ఖచ్చితంగా మళ్ళీ పోలీసులు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. లేదంటే లొంగిపోవాల్సిన, అంటే ఇంకా అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరు, వారికి సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కేంద్రం ఒక ప్రకటన కూడా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సురేష్.